అండ్ ఐ డ్రీమ్ వ్యూయర్స్ కొన్ని క్వశ్చన్స్ కొంతమంది ఫేస్బుక్ లో పోస్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అది వాళ్ళ తరపున నేను అడుగుతాను. గౌతమ్ రెడ్డి అంట, చందమామ కథలు లాంటి సెన్సిబుల్ సినిమా తీసిన ప్రవీణ్ సత్తారు ఒకసారిగా యూటర్న్ తీసుకొని గుంటూరు టాకీస్ లాంటి బోల్డ్ అండ్ కల్ట్ మూవీ ఎందుకు తీశారు? కొత్త జనం ట్రై చేయాలని చేశారా, లేక తెలుగు ఆడియన్స్ మీద కోపంతో ఫ్రస్ట్రేషన్తో తీశారా? ఫ్రస్ట్రేషన్తో ఏ సినిమా తీయకూడదండి, ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ అంతే కదా. సో ఫ్రస్ట్రేషన్తో తీస్తే ఫ్రస్ట్రేషన్తో తీసినట్టే ఉంటుంది బేసికలీ. No, this is, I wanted to try a separate genre. I think ఇందాక ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టు క్వశ్చన్. సో చందమామ కథలు చేశాక ఇంకొక చందమామ కథలు చేస్తే నేను మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు కీప్ మై సెల్ఫ్ ఎక్సైటెడ్. సినిమా చూసే వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో చేసే వాళ్ళు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉండాలి. సో అదే కథ మళ్ళీ చేస్తే ఇట్ విల్ నాట్ బి ఎంటర్టైనింగ్ టు ద పీపుల్ హూ మేక్ ద ఫిల్మ్స్. ఓకే ఓకే. కోటా ప్రభాకర్ నాయుడు, నేషనల్ అవార్డ్స్ ఏ ఆస్పెక్ట్తో ఇస్తారు? మీరు ఆల్రెడీ గెలిచారు కాబట్టి అడిగారు. ఐ హ్యావ్ నో ఐడియా ఏ ఆస్పెక్ట్తో ఇస్తారు. ఇప్పుడు అంటే ఒకటి నేషనల్ అవార్డ్స్ గెలిచినందుకు నాకు ఆన్సర్ తెలియదు, కానీ నేషనల్ అవార్డ్స్ పనోరమా జ్యూరీలో ఉన్నాను నేను మొన్న. సో జ్యూరీలో ఉన్నప్పుడు వాట్ ఐవ్ అబ్జర్వ్డ్ ఇస్ కమర్షియల్ సినిమాకి దేర్ ఆర్ ప్లాట్ఫామ్స్, అవార్డ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఫిల్మ్ఫేర్ ఉంది, నంది ఉంది, చాలా ఉన్నాయి. సో కానీ ఒక రియలిస్టిక్ సినిమాకి, ఒక ట్రూ పోర్ట్రేల్ ఆఫ్ సినిమాకి అవార్డ్స్ అనేది నేషనల్ అవార్డ్స్. ఓకే. సో ఇఫ్ యూ థింక్ దట్ దిస్ ఈస్ అ జెన్యున్ సబ్జెక్ట్, దిస్ ఈస్ అ ట్రూ పోర్ట్రేల్ ఆఫ్ సంథింగ్, దెన్ యూ విల్ ఫిట్ ఇన్ టు దట్ నేషనల్ అవార్డ్ జాన్రా. అంటే ఇప్పుడు ఈగాకు కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఐ మెట్ వన్ ఆఫ్ క్యూరేటర్స్, దుబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యూరేటర్ ఒక ఆమెను కలిసాను. సో ఓ 4-5 కూర్చొని వాజ్ అ క్యాజువల్ మీటింగ్ అనమాట. వన్ ఆఫ్ ద గైజ్ ఆస్టర్, ఫిల్మ్ ఫెస్టివల్స్కి సెలెక్ట్ అవ్వాలంటే ఎలా తీయాలండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం అనేది మర్చిపోండి, సినిమా తీయండి. మీరేం ఫీల్ అవుతున్నారో అది తీయండి. ఇప్పుడు వేరే వాళ్ళకి నచ్చిన సినిమా నేను తీయలేండి. యాజ్ ఎ డైరెక్టర్ యూ కెనాట్ డూ దట్, ఎందుకంటే సినిమా హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్. సో నాకు తెలియదు నేను తీయలేను, నేను తీయలేను, నేర్చుకున్నట్టు ఉంటుంది అది. సో నేను తీయాలనుకుంటే తీయగలను, నా సెన్సిబిలిటీస్కి తగ్గట్టే నేను తీయగలను. సో నా సెన్సిబిలిటీస్ తగ్గట్టు కాకుండా ఇలా తీయాలి, ఒక రాఘవేంద్ర రావు గారు లాంటి సినిమా నేను తీద్దాం అనుకుని తీయలేను, మా బోర్లు పడతాను బేసికలీ. సో యూ కెనాట్, యూ హ్యావ్ ద ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్. టెక్నికాలిటీస్ అనేది నేర్చుకోవాలి, కెమెరా ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది నేర్చుకుంటే ఒక అర్థం ఉంటుంది. అండ్ దెన్ దాన్ని కూడా ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా నేర్చుకోవచ్చు. కానీ ద స్టోరీ టెల్లింగ్, the way you want to narrate a story, what you want to express in the story, how you want to express it has to come from within. Mahidar, LBW budget enta, collection enta? LBW 1,80 lakhs including publicity ఖర్చు అయింది. 0 వచ్చింది, 0 డబ్బులు. ఎందుకంటే సినిమా తీయడం ఎలా నేర్చుకున్నాం కానీ సినిమా ఎలా రిలీజ్ చేయాలో తెలియలేదు అప్పుడు. సో LBW, సో వీ గేవ్ ద ఫిల్మ్ ఇన్ టు సమ్ గుడ్ ఫర్ నథింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. హైదరాబాద్లో ఒక్క థియేటర్ కూడా లేదు. హైదరాబాద్లో కొంపల్లి సినీ ప్లానెట్ ఒకే ఒక్క దాంట్లో దొరికింది. దెర్ ఈజ్ నో థియేటర్ అట్ ఆల్. లిటరల్గా నారాయణగూడలో ఒక థియేటర్లో, అప్పటికి అగైన్ అది డిజిటల్ ఫార్మాట్లో షూట్ చేసింది క్యూబ్లో. అప్పుడు థియేటర్స్ ఐ థింక్ 50% థియేటర్స్ కూడా కన్వర్షన్ లేదు, డిజిటల్ కన్వర్ట్ చేయలేదు, అన్ని ప్రింట్ వేయాలంటే 2 lakhs అవుతుంది ఈచ్ ప్రింట్కి. సో డిస్ట్రిబ్యూషన్ గూఫప్ వల్ల రిలీజ్ ముందు రోజు మన కంపెనీస్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా, ప్రొజెక్ట్, సో ఆ ప్రొజెక్టర్లో సీడీ పెట్టి ఆ ప్రొజెక్టర్ని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి సౌండ్ బాక్స్లో పెట్టి రిలీజ్ చేయాల్సి వచ్చింది నారాయణగూడ ఒక థియేటర్లో. హారిబుల్, వాట్ యూ ఎక్స్పెక్ట్, హారిబుల్ క్వాలిటీ. సో అంత బ్యాడ్. సో రిలీజ్ అయిన
second day all the reviewers were again, they were, they loved the film and like the applause anamata cinema ki rangane 1 week lo what I decided is put the movie on YouTube పెట్టేయండి యూట్యూబ్, ఎందుకంటే I want maximum number of people to watch this film. If మన సినిమాకి వాళ్ళని రప్పించలేకపోతే సినిమాని వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం. I know I've lost all the money, at least I want people to watch the film and let me know whether the film worked for them or not, because again I don't know, I've never worked for a film before or ఏం లేదు, I just did it for on myself. నాకు తెలియాలి కదా, రియాలిటీ చెక్ ఉండాలి, ఇది మంచి సినిమానా కాదా, సినిమా తీసే విషయం ఉందా లేదా, లేదు అని అంటే హ్యాపీగా వెనక్కి వెళ్ళి జాబ్ చేసుకుంటాను, ఎందుకు జనాలు ఇబ్బంది పెట్టేందుకు, నన్ను నేను ఇబ్బంది పెట్టుకునేందుకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ జస్ట్ వాంటెడ్ ద ఫిల్మ్ టు బి రిలీజ్డ్ ఇన్ ఆన్ యూట్యూబ్. అండ్ దెన్ ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళాక ఐ థింక్ ఆ టైంలో డిగ్రీ ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్క ల్యాప్టాప్లో డౌన్లోడ్ ఉంది LBW. సో ఐ స్టిల్ హ్యావ్ దోస్ ఫ్యాన్స్ అనమాట. లేదు రెడ్ 1లో తీసాం. దట్ ఈస్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ దట్ ఈస్ మేడ్ ఇన్ ఆన్ రెడ్ అనమాట. రెడ్ 1 కెమెరా ఫస్ట్. శాటిలైట్ రైట్స్ పోయినాయి, 45 lakhs అమ్మాము అది శాటిలైట్ రైట్స్. సో ఖర్చు అయిపోగా ప్రాబ్లీ 35 lakhs అంతా మిగిలింది 180లో. ఎల్ గ్యాంగ్ వెంకీ అంట ప్రవీణ్ గారికి ముందు కంగ్రాట్స్ చెప్తూ నెక్స్ట్ సినిమాకి కథ వేరే వాళ్ళు ఇస్తే చేస్తారా, ఒకవేళ ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే రూట్ ఎట్లా? ఆల్రెడీ ఫేస్బుక్లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, నా మెసెంజర్లో రోజుకు 10 మెసేజ్లు ఉంటాయి కథ ఉంది నా దగ్గర అని. ప్రాబ్లం ఏంటంటే 100 మెసేజ్లు వస్తే నా దగ్గర కథలు ఉన్నాయని, అందులో ప్రాబబ్లీ 2 బాగుండొచ్చు. ఈ 2 బాగుండే కథలను అప్రోచ్ అవ్వాలంటే 98 క్రాప్ని పక్కగా జరిపి రావాలి. ఇట్స్ అ వెరీ టీడియస్ టాస్క్. సో జస్ట్ బికాజ్ నీకు మెసెంజర్ యాక్సెస్ ఉంది కాబట్టి, జస్ట్ బికాజ్ యూ కెన్ టైప్ ఇన్ ప్రవీణ్ సత్తారు ఆర్ ఎనీ డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్, నాకనే కాదు ఇంకా సుకుమార్ అలాంటి వాళ్ళకైతే ఎన్నో 100 వస్తాయో 1000 వస్తాయో, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ యాక్సెస్ నా దగ్గర ఒక కథ ఉంది అని చేసేయద్దు ప్లీజ్. జస్ట్ ప్లీజ్ అంటే ఒక రియాలిటీ చెక్ చేసుకోండి. మీ వల్ల జెన్యున్గా కథ ఉన్న వాళ్ళకి, జెన్యున్గా వాళ్ళు ఎప్పటి నుంచో కథలు రాస్తూ పేపర్లో పబ్లిష్ చేస్తూ వాళ్ళని అప్రోచ్ అవ్వలేకపోతున్నాం, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు మేక్ ఎ ఫిల్మ్ for somebody else's story, but it's just that filtering process is getting really tedious. And just because ఒక మంచి 10-15 సార్లు మెసేజ్ పెట్టాడు కాబట్టి మొహాట్ పడి నేను హాయ్ అని పెట్టాల్సి వస్తుంది ఒక ఆబ్లిగేషన్ మీద, బికాజ్ ఐ ఫీల్ బ్యాడ్ యాజ్ వెల్. కానీ జెన్యున్లీ సోల్ సెర్చ్ చేసుకొని చేస్తే, అవాయిడ్ చేస్తే బెటర్ బేసికలీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కథ ఉంది మీ దగ్గర, మీరు జెన్యున్గా మీరు మంచి రైటర్ అని మీకు అనిపిస్తే మీరు లోకల్ మీ జిల్లా పేపర్కి పంపించండి మీ కథ, జిల్లాలో పబ్లిష్ అయ్యే బుక్స్కి పంపించండి. వాడు పబ్లిష్ చేశాడా, నెక్స్ట్ నాకు ఇక్కడ పబ్లిష్ అయిందండి మీరు చదవండి కదా అని పంపించండి, ఎవరైనా చదువుతారు. సో యూ నీడ్ టు హ్యావ్ సమ్ క్రెడెన్షియల్స్ బేసికలీ. సో లేకుండా నేనేదో ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా ఆడికి చెప్తే వాళ్ళు నవ్వారని చెప్పి మెసేజ్లు రాజమౌళి అని టైప్ చేసి ఆయనకి, సుకుమార్ అని టైప్ చేసి ఆయనకి పంపించేస్తే, అండ్ దెన్ వాళ్ళు పంపించకపోతే వీళ్ళు పొగరు మీకు రిప్లై ఎవరని రాస్తే ఎక్కడ అవుతుంది అవన్నీ. అండ్ ఇంకోటి హరీష్ మద్దెనపల్లి, సాఫ్ట్వేర్లో ఎక్కువ సంపాదించారా సినిమాలో ఎక్కువ సంపాదించారా? సాఫ్ట్వేర్లో సంపాదించేంత సినిమాలో పోగొట్టుకున్నాను. అంటే ఫ్యూచర్లో అయినా నాకేం తెలుసు, ఎలా తెలుసు? ద ఇండస్ట్రీ ఓస్ మీ 3.5 crores. సో ఐ హోప్ ఐల్ రికవర్ మై మనీ. ఓకే, మణికుమార్ గౌడ్, రొటీన్ లవ్ స్టోరీ లాంటి మంచి సినిమాతో ప్రారంభించి గుంటూరు టాకీస్ లాంటి అడల్ట్ సినిమా తీసి పరిస్థితిని డైరెక్టర్గా దిగజారడం అనుకోవచ్చా? ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయక్కర్లేదు, ఎందుకనంటే ఫస్ట్ సినిమా LBW అది. నేను సైతం శ్రీ అన్నాడు, ఒక లేడీని సైకో రేపిస్ట్లా చూపించడానికి చాలా ధైర్యం కావాలి, మహిళా సంఘాలు సినిమాని బహిష్కరిస్తాయేమో అని భయపడలేదా మీరు? యాక్చువల్గా ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు కేసు పెట్టలేదేంటి అని. కాదండి, జెన్యున్గా సీరియస్లీ ఒక సినిమాలో ఎప్పుడు చూస్తాం మనం, సినిమా అది. ఇప్పుడు మొన్న ఎవరితో డిస్కషన్ అయినప్పుడు ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ సినిమా ఆర్ మన సెన్సర్ బోర్డు మన సినిమా స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉంది అని అంటే, ఒక అమ్మాయి అబ్బాయి స్క్రీన్ మీద కన్సెన్షువల్గా
ముద్దు పెట్టుకుంటే సెన్సర్ కట్టది. వాళ్ళిద్దరికి ఇష్టపడి ముద్దు పెట్టుకుంటే సెన్సర్ కట్టు. అదే ఎవడో వచ్చి రేప్ చేస్తే కట్ కాదు అది. ఒక అమ్మాయిని ఒకడు రేప్ చేస్తే సెన్సర్ కట్ లేదు, సీన్ ఉండొచ్చు. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడి ముద్దు పెట్టుకుంటే సెన్సర్ కట్ అది, ముద్దు తీసేయాలి. అంటే వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఆర్ వి లివింగ్ ఇన్, అంటే హౌ ఆర్ వి వ్యూయింగ్ సినిమా, ద హోల్ పర్సెప్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. రెండోది యుఎస్లో లాగా ఒక అంటే అర్బన్ అండ్ డెవలప్డ్ కంట్రీ లాగా ఒక బార్ లేదండి. అంటే ఈ బార్ పైన ఈ ఆడియన్స్కి కింద ఈ ఆడియన్స్కి అని లేదు. మనకి బార్లు ఇష్టం వచ్చేట్టు ఉన్నాయి, XYZ డైరెక్షన్లు ఉన్నాయి. చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెంట్స్ ఉన్నారు. ఓ స్లమ్లో బ్రతికేవాడు కూడా చాలా చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాడు. బిఎండబ్ల్యూలో తిరిగేవాడు కూడా చాలా లేఖిగా ఆలోచిస్తాడు. Just because some of those comments are అవన్ డిగ్రీ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. Just because you are an engineer doesn't make you an intelligent. That has to come from within, your upbringing దగ్గర నుంచి, your perception towards society, ఇవన్నీ ఉంటాయి. సో ఇంటర్నెట్ ఒకటి చేతిలో ఉంది, ఫోన్లో ఉంది. నాకు ఇప్పుడు కోపం వస్తే నా కోపం వచ్చిందని ఫోన్లో పెట్టేస్తున్నాం వెంటనే. 5 నిమిషాల తర్వాత కోపం తగ్గిపోయిన తర్వాత వెనకాల వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది అరే అని. చూడట్లేదు అంటే దే జస్ట్ పుటింగ్ ఎవ్రీథింగ్ దేర్ లైఫ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రిపర్కషన్స్ ఆఫ్ దట్ ఇన్ ద ఫ్యూచర్. that's the unfortunate and every life has become an open book. Everybody can read through everyone's life. 3 projects ఉన్నాయండి, 3 project scripts రెడీగా ఉన్నాయి. 3 known actors.